కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేతగా బిజీగా ఉన్నారు. గతంలో జనసేన అధ్యక్షుడిగా ఉన్న సినిమాలు మాత్రం చేస్తూనే వస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక్కొక్క సినిమాలను వదిలేసుకునే పనిలో ఉన్నారంటున్నాయి సినీ వర్గాలు. అసలు పవన్ సినిమాలకు దూరం పెట్టడానికి కారణం ఏంటి? రాజకీయ కారణాలా లేక మరేదైనా ఉందా? పవన్ చేతిలో ప్రస్తుతం 3 సినిమాలు ఉన్నాయి. అంతేకాకుండా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ సినిమాలన్నింటినీ ఒక్కొక్కటిగా వదిలించుకునే పనిలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపైన ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితం కానున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మొదలుపెట్టారు పవన్. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. అయితే ఈ సినిమాను ఇక ముందుకు తీసుకెళ్లకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఓవైపు రాజకీయాల్లో ఉంటూ ఉస్తాద్ భగత్ సింగ్ కు కాల్ షీట్లు కేటాయించడం సాధ్యం కాదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గ్రహించారు. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాల్సిన సినిమాను కూడా పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేశారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. సినిమాను కూడా అధికారికంగా ప్రకటించేశారు. కానీ సెట్స్ పైకి ఇప్పట్లో రావడం కష్టమే అంటున్నారు. అలాగే హరిహర వీరమల్లు పార్ట్ 2 కూడా రావడం కష్టమే అంటున్నారు సినీ వర్గాలు. పైకి చెప్పకపోయినా పవన్ కాల్ షీట్స్ కోసమే సినిమాను ఆఖరి నిమిషంలో 2 భాగాలు చేశారు. దాదాపు 90% పూర్తయిన మొదటి భాగానికే పవన్ కళ్యాణ్ కాల్ షీట్లను సర్దుబాటు చేయలేని పరిస్థితి. ఇక రెండో భాగం రాదనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదంటున్నారు సినీ విశ్లేషకులు. చాలా సినిమాలకు పవన్ నిర్మాతల నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నారు. అంతేకాకుండా మైత్రి మేకర్స్ దర్శకుడు హీరోయిన్ కు కూడా అడ్వాన్సులు ఇప్పటికే చెల్లించేశాడు. వాటన్నిటికీ లెక్క తేలాల్సి ఉంది. రామ్ తల్లూరి కూడా పవన్ కు అడ్వాన్స్ ఇచ్చారు. తన సొంత డబ్బు పవన్ కు ఇచ్చానని, బయట నుంచి ఫైనాన్స్ తీసుకురాలేదని ఆయన స్పష్టం చేశారు. పవన్ అది కూడా సెటిల్ చేయాల్సి ఉంది. హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల్ని పూర్తి చేసి కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే పవన్ కెరీర్ లో ఓజీ చివరి సినిమా అవుతుందంటున్నారు సినీ విశ్లేషకులు.